ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాల హెచ్చరికను లైట్ తీసుకున్న ఇజ్రాయెల్, ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై దాడులు చేసింది. ఈ తీవ్ర దాడులో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ తో పాటు పలువురు కీలక వ్యక్తులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి స్థానిక మీడియా పలు కథనాలను ప్రచురించింది. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది. దాడిలో మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించారని వెల్లడించింది. రెవల్యూషనరీ గార్డ్ లోని ఇతర ఉన్నతాధికారులు కూడా మరణించినట్లు పేర్కొంది. ఇద్దరు అణుశాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొదటిసారిగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. శుక్రవారం ఉదయం రెండో దశ దాడులు ప్రారంభించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్లు, స్థానిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ కు చెందిన జెట్లు పలుమార్లు దాడి చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పొగ కమ్ముకున్నట్లు విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నతాంజ్ ప్రాంతంలోని అణు కేంద్రం వద్ద తాజాగా మరోసారి పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేసింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది. రాజధాని టెహ్రాన్ లో అత్యవసర స్థితిని విధించారు. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ దాడులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తమ అస్తిత్వాన్ని రక్షించుకునేందుకు పోరాడుతూనే ఉంటామని జమీర్ స్పష్టం చేశారు. Subscribe to One India and never miss an update.